ఉంటుంది. ఈ అరుణాచలానికి వచ్చిన ప్రతి ఒక్కరూ గిరి ప్రదక్షిణ చేస్తారు. ఈ గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ గిరి ప్రదక్షిణని చెప్పులు లేకుండా పాదాలతో నడవాలి. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మధ్యలో మీకు 8 లింగాలు కనిపిస్తాయి. అందులో మీకు ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం తర్వాత మీకు మోక్ష మార్గం కనిపిస్తుంది. దాని తర్వాత మీకు చివర్లో ఈశాన్య లింగం ఉంటుంది. ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మధ్యలో మీకు రమణ మహర్షి ఆశ్రమము, శేషాద్రి స్వామి ఆశ్రమం కనిపిస్తాయి. ఈ గిరి ప్రదక్షిణ మీరు నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ చేస్తే మీకు చాలా బాగుంటుంది. ఎందుకంటే రోడ్ అప్పుడు చల్లగా ఉంటుంది కాబట్టి. మధ్యలో మీకు కొన్ని జింకలు కూడా కనిపిస్తాయి. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మీరు అరుణాచల శివ, ఓం నమ శివాయ అనుకుంటే మీకు ఎలాంటి కాళ్ళ నొప్పులు అనిపించవు. అలా 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత నా కాళ్ళైతే ఇలా అయిపోయాయి. 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసిన తర్వాత మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి దర్శనానికి అయితే వెళ్ళాను. ఆ శివయ్యని దర్శనం చేసుకున్న తర్వాత మీరు గిరి ప్రదక్షిణ చేసిన కాళ్ళ నొప్పులన్నీ మాయమైపోతాయి. మధ్యలో